కొంచెం పర్వాలని అట్లే అంటామమ్మా మెల్లిగా నచ్చ చెప్పుకోవాలా నేను కొనుక్కోవాలంటే పని చేయాలి. అందరికీ నమస్కారం అండి. పవన్ రెడ్డి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ధన్యవృద్ధి ఇరిగేషన్ వాళ్ళది 50cc పవర్ వీడరు అన్బాక్స్ చేస్తున్నాను. సో ఈ వీడియో చివరి దాకా చూడండి. ఇది అసెంబుల్ వీడియో కాదు, ఓన్లీ అన్బాక్స్ చేసి మీకు ఏ పార్ట్స్ వచ్చాయనేది మాత్రం చూపిస్తాను. ఇందులో మా అమ్మ నాన్నలు కూడా మాట్లాడుతూ ఉంటారు, సో క్రికెట్ చూస్తూ ఒకసారి చూడండి, ఫన్నీగా ఉంటుంది. ఓకే, పార్ట్ బై పార్ట్ మీకు చూపిస్తాను అన్బాక్సింగ్ చేసి ఏమేమి వచ్చాయి అనేసి. ఓకే, దీన్ని అసెంబుల్ చేసి తర్వాత పర్ఫార్మెన్స్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇది ఓన్లీ అన్బాక్సింగ్ వీడియో మాత్రమే. సో ఇది హ్యాండిల్ అనమాట. మనము రెండు చేతులతో ఇలా పట్టుకొని మనం పవర్ వీడర్ని ముందుకు తీసుకెళ్తూ ఉండొచ్చు. మనకు చేతిలోనే ఎక్సలేటర్ ఉంటుంది, తర్వాత ఆ స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ కూడా ఉంటుంది. మీకు అది కూడా నేను తర్వాత చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇవి వీల్స్ అనమాట. ఈ వీల్స్ మీద మనము మోటార్ అనేది ఫిక్స్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నది వచ్చేసి సపోర్టివ్ రాడ్ అనమాట. కింద వీల్ కూడా ఉంటుంది. 2 ఓవర్లకు 25 రన్లు చేయగలడు. సో ఇది 2 సైడ్ బ్లేడ్ అనమాట, 2 బ్లేడ్ అంటారు. ఖర్చు గిట్లు లేకుండా లేటర్ లేకుండా ఎత్తేసి 3 బ్లేడ్ కానా. సో ఇందులోని మనకు 2 బ్లేడ్ ఒకటి, 3 బ్లేడ్ ఒకటి, 2 బ్లేడ్స్ అనేది ఇస్తారు. సో ఇది మెయిన్ ఎక్విప్మెంట్ మనకు మిషన్ నుంచి. సో కింద ఉన్న మీరు 2 బ్లేడ్ కనెక్ట్ చేసుకోవాలన్నా, 3 బ్లేడ్ కనెక్ట్ చేసుకోవాలన్నా, లేదంటే మల్టీ బ్లేడ్ కనెక్ట్ చేసుకోవాలన్నా, లేదంటే పవర్ వీడర్ కనెక్ట్ చేసుకోవాలన్నా ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మిషన్ దగ్గర నుంచి మనకి ఎక్విప్మెంట్ వరకు వస్తుంది. సో ఇదేంటంటే మనకి సేఫ్టీ రాడ్ అనమాట. జస్ట్ మనకి కింద ఉన్న ఎక్విప్మెంట్ వైబ్రేషన్స్ లేకుండా మనకు బాగా ఫిట్గా ఉండడానికి ఎక్స్ట్రా రాడ్ అనేది ఇచ్చారనమాట. సో మనం మిషన్ ఫిట్ చేసుకోవడానికి కావాల్సిన టూల్స్ అన్నీ వాళ్ళే బాక్స్లో మనకి ఇస్తారనమాట. మనం మళ్ళీ వేరే సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఉంటే బెటరే, కానీ వాళ్ళు ఇవ్వడం అనేది మంచి విషయం అనమాట. ప్లస్ అన్ని పార్ట్స్ చూసిన తర్వాత ఈ మిషన్ని ఫిట్ చేయడానికి చాలా నేను కన్ఫ్యూజ్ అయ్యాను. అమెజాన్లో చాలా షార్ట్ వీడియో ఉంది, మీకు తెలీదు, 30-40 సెకండ్స్లోనే వాళ్ళు మిషన్ ఫిట్ చేస్తారనమాట. సో ఏ స్క్రూస్ ఎక్కడ బిగించాలి, ఎలా ఫిట్ చేయాలి అనేది ఏం చెప్పలేదు. సో యూట్యూబ్లో చాలా వెతికాను నేను, దొరకలేదు. సో అప్పుడే నాకు మనం ఫిట్ చేసేటప్పుడు ఒక వీడియో చేద్దాం అనేసి ఐడియా రావడంతో ఫస్ట్ పార్ట్స్ అన్ని చూసిన తర్వాత వీడియో చేద్దామని డిసైడ్ అయ్యి ఇలా మీకు చేస్తున్నాను. సో దట్ మిగతా రైతులకు యూజ్ అవుతుంది. సో ఇది మోటార్ అనమాట. సో 50cc ఇంజన్, ఇది పెట్రోల్ ఇంజన్. సో 4 స్ట్రోక్ వస్తుంది అనమాట. మనము ఇంజన్ ఆయిల్ అనేది సంపులో వేసుకోవాలి. ఓకే, పెట్రోల్ సో మోటార్ని బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత సో నాకు వచ్చిన ఐడియా ఏంటంటే మోటార్కి ముందు వైపున
ఆ రాడ్ని మనం అలా పెట్టుకునేసిన తర్వాత 4 స్క్రూలు ఇస్తారనమాట. ఆ స్క్రూల్ని మనము అలంకితో మనము ఫిట్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా వచ్చేసి మనకు కావాల్సిన పవర్ వీడర్ని కూడా సపరేట్గా వాళ్ళు ప్యాకింగ్ చేశారు. సో టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ప్యాకింగ్ చాలా నీట్గా చేశారు. ఏం క్వాలిటీ క్వాలిటీ మటుకు సైడ్ ఏం లేదు నెట్లు ఇచ్చింటాడు బీచర్లో సుమారు పట్టెలు మినీ అదే ఇప్పుడు లేదు ముందరికి వాటర్ మీద కూడా అట్లా ముందర కదా అదే రాయిలు లేకుండా ఉండాలి రాయిలు ఆడుతున్నాయి మనకు చూసుకోవాలి ఒకసారి ఏమన్నా రాయిలు కనపడినప్పుడు అయితే ఇదే ఇట్లా స్ట్రైట్ అట్లా స్ట్రైట్ రోడ్ కొట్టేసి మళ్ళీ ఎత్తుకోవాలి. పోందేమ్మా రికార్డ్ ఎన్నిసార్లు చూడవా దానికింద చెప్పకూడదు ఫోన్ ఎట్లా తెచ్చేయి అదే అట్లా అసెంబ్లీ పెట్టుకొని వచ్చాయి. అసెంబ్లీ అంతా తెచ్చి మా అది చాలా ఏడాలనా దానిపై బొక్కల ఫస్ట్ ఏడాలు బిగించుకునే వాళ్ళన్నీ వెనకాల వచ్చేస్తాయేమో. సో మీరు చూస్తున్నారు కదండి. సో నేను యూట్యూబ్ ఒకసారి చూసిన తర్వాత ఎలా అసెంబుల్ చేశారని చూసిన తర్వాత అన్ని పార్ట్స్ని నీట్గా అర్థం చేసుకున్న తర్వాత నేను మా నాన్నగారి సహాయంతో సో ఇలా ఫిట్ చేయడం జరిగింది. సో ఇది ఎలా ఫిట్ చేశాననేది నేను మళ్ళీ ఒకసారి సపరేట్గా ఒక 5-6 మినిట్స్ మీకు మళ్ళీ సపరేట్గా నేను వీడియో చేసి చూపిస్తాను అసెంబుల్ ఎలా చేయాలనేసి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ఎవరైనా ఈ మిషన్ తీసుకున్నప్పుడు పార్ట్ నుంచి ఒక పార్ట్కి ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా ఫిట్ చేసుకోవాలి అని కంప్లీట్ వీడియో మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు హెల్ప్ అవుతుంది. సో ఫిట్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. సో ఈ మిషన్ని మనం రాజస్థాన్లోని జైపూర్ నుంచి తెప్పించామన్నమాట. నేను బెంగళూరులో ఉంటాను. బెంగళూరుకి డెలివరీ తీసుకుని ఆ తర్వాత ఊరికి తీసుకొని వచ్చాను. సో మరుసటి రోజు నేను ఇలా పెట్రోల్ వేసుకున్నాను అనమాట ఆయిల్ ఫిల్ చేసిన తర్వాత. సో అన్ఫార్చునేట్లీ ఏమైందంటే పెట్రోల్ ట్యాంక్ అనేది మనకు ట్రాన్సిట్లో డ్యామేజ్ అయింది. సో ఈ పిక్చర్లో కనిపిస్తున్నలాగా. సో తర్వాత ఏం చేశానంటే ఫెవిక్విక్ ఒకటి తీసుకొని ఎక్కడైతే మనకు హోల్ పడిందో ఆ హోల్ ప్లేస్లో ఆ దూదిని నీట్గా పెట్టి దానికి ఫెవిక్విక్ వేసి నీట్గా మనకి పెట్రోల్ మళ్ళీ లీక్ కాకుండా మళ్ళీ ఫిట్ చేసిన తర్వాత మనకి లీక్ అవ్వలేదు. కంపెనీ వాళ్ళతో మాట్లాడితే మళ్ళీ మనకి రీప్లేస్మెంట్ కొత్తది పంపిస్తామన్నాడు. నాకు కొత్తది కూడా మళ్ళీ వచ్చిందనమాట. సో అంతా ఫిట్ చేసిన తర్వాత మరుసటి రోజు ఆయిల్ వేసిన తర్వాత పెట్రోల్ వేసిన తర్వాత చాలా ట్రై చేశాను, అస్సలు స్టార్ట్ అవ్వలేదు. మళ్ళీ వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేశాను అనమాట. అది చాలా టైట్గా వస్తుంది వీడియోలో మీకు కనిపించేలాగా. సో చాలా ట్రై చేశాను బట్ ఎంతసేపటికి కూడా అది స్టార్ట్ అవ్వలేదన్నమాట. సో ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని టిప్స్ చెప్పారు. సో అవి ట్రై చేద్దామనేసి చేశాను. మన మిషన్ స్టార్ట్ అయిపోయిందనమాట. సో చిన్న ప్రాబ్లం ఉన్నింది అంతే, ఇంజిన్ ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల మిషన్ స్టార్ట్ అవ్వలేదు. తర్వాత స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతవరకు చూస్తుంటే నా వీడియో చాలా థ్యాంక్స్ అందరికీ. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్లో కూడా మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఇలాంటి మంచి ఎక్విప్మెంట్స్ తీసుకొని వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.